సో, ఇప్పుడు మనకి క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, క్లాస్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఫస్ట్ నిన్నటి కంటిన్యూషన్. నిన్న కంపెనీ క్రియేట్ చేసాము. లెడ్జర్స్ క్రియేట్ చేసాము. ఆ లెడ్జర్స్ నేనిప్పుడు కంపెనీలో సెలెక్ట్ చేసి చూసాను. చూసిన తర్వాత నిన్నెక్కడైతే ఆపేసామో వోచర్ ఎంట్రీ అనే ప్రాసెస్‌లో థర్డ్ ప్రాసెస్ ఇదే ఫైనల్ ప్రాసెసు. ఇదొక్కటి గనక మనం చూస్తే, ఇదొక్కటి గనక మనం చేస్తే మొన్న మాన్యుయల్ అకౌంట్‌లో చెప్పిన ప్రాసెస్ మొత్తం టాలీ చేసేసుకుంటది. జర్నల్ ఎంట్రీసు లాంటిది. జర్నల్ ఎంట్రీసు, లెడ్జర్ పోస్టింగు, ట్రయల్ బ్యాలెన్సు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు ఇవన్నీ గూడా టాలీ చేసేసుకుంటదనమాట. నెక్స్ట్ అట్లాగే మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు వోచర్స్ మీద క్లిక్ చేస్తున్నాను గేట్‌వే ఆఫ్ టాలీలో. ఇది ఆహ్, నేను ఆల్రెడీ చెప్పా హారిజాంటల్ బార్ అని. మనం ఇక్కడ ఆపరేట్ చేసిన దాని బదులు ఆప్షన్స్ ఇక్కడ వస్తా ఉంటాయి. ఈ ఆప్షన్స్‌ని మనం చూసుకోవాలి. చూసుకొని మనం సెట్ చేసుకుంటా ఉండాలి. నెక్స్ట్ అట్లాగే ఇంకొకటేంటంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏం జరిగిందండి మనకి? మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ట్రాన్సాక్షన్‌లో మిస్టర్ కుమార్ స్టార్టెడ్ ఎ బిజినెస్ విత్ 2,00,000 అనొచ్చింది. కుమారు 2,00,000తో బిజినెస్ స్టార్ట్ చేశాడు. అంటే మళ్ళీ మొదటికాడ నుంచి మనం చేసుకుంటాం. లైక్ లెడ్జర్ అయిపోయింది గదా! వోచర్‌కి మళ్ళీ బుక్‌లోంచి ఫస్ట్ టైము చేసుకుంటా ఉంటాం. సో, అదెలాగా? ఫస్ట్ మిస్టర్ కుమార్ స్టార్టెడ్ ఎ న్యూ బిజినెస్ విత్ 2,00,000. 2,00,000తో బిజినెస్ స్టార్ట్ చేశారు. సో, దానికి ఎంట్రీ ఎలా ఎయ్యాలి అనంటే, ఒక బిజినెస్ స్టార్ట్ చేశాము అనంటే, నేను ఆల్రెడీ చెప్పా. ఓనర్ వేరు, కంపెనీ వేరు. మనమెవరం అకౌంటెంట్. యాస్ ఎ అకౌంటెంట్ పర్సన్ మనం కంపెనీ కింద పనిచేస్తున్నాం. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో అకౌంట్స్ రాస్తాం గానీ, ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అకౌంట్స్ రాయం. ఒకవేళ రాసినా ఇన్‌కమ్ టాక్స్ వాడు ఒప్పుకోడు. కంపెనీ అనేదాన్ని సెపరేట్ మనిషిలా ట్రీట్ చేయాలి. కాబట్టి ఒక వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేశాడంటే, అతను ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టాడు అని అర్థం. అంటే ఒక వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేశాడంటే, కంపెనీలో పెట్టుబడి పెట్టాడంటే, కంపెనీకి డబ్బులిస్తున్నాడు. అలాగే కంపెనీ డబ్బులు తీసుకుంటుంది. అంటే కంపెనీకి డబ్బులొస్తన్నాయి అని అర్థం. సో, కాబట్టి మనకి రిసిప్ట్స్‌లో, అకౌంట్స్‌లో క్యాష్ అకౌంట్ అని రాస్తాము. సో, క్యాష్ అకౌంట్ అని రాస్తాము. రాసిన తర్వాత మనం స్పేస్ ఇస్తే ఆహ్, ఇలాగా పైన అకౌంట్ అని ఉంది గదా! ఈ అకౌంట్‌లో ఏమొస్తుంది మనకి? క్యాష్. సో, క్యాష్ వచ్చిన తర్వాత ఎవరిస్తున్నారు ఆ క్యాష్? ఇక్కడ రూల్స్ ఏమి లేవు. జస్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వోచర్ ఎంట్రీ ఇది. ఎవరిస్తున్నారు ఆ క్యాష్ అనంటే కుమార్ అనే అతను ఇస్తున్నాడు. సో, కుమార్ అనే అతను ఎంతిచ్చాడు? ఎంతిచ్చాడండి అమౌంటు? చాట్ బాక్స్‌లో కూడా టైప్ చేయొచ్చు. ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే. ఆహ్, అమౌంట్ 2,00,000 అనేది ఆయన ఇచ్చాడు. సో, 2,00,000ని మనం ఇక్కడ చూసుకుంటే ఎంటర్ చేసాము. యెస్. 2,00,000ని మనం ఎంటర్ చేసాము. ఆటోమేటిక్‌గా మనకి వోచర్ ఎంట్రీ అనేది అయిపోయింది. మరి వోచర్ ఎక్కడ కనబడుద్ది సార్ మనకనంటే పేజ్ అప్ నొక్కితే మనకి ఆల్రెడీ ఇంతకు ముందు చేసిన వోచర్ కనబడతా ఉంటది. సో, అట్లాగే వోచర్ ఎంట్రీ ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్‌కి ఎలా రాస్తామో అసలేం జరిగిందో ఇక్కడ నరేషన్ అనేది రాస్తారు సహజంగా. అంటే ఎలా రాయాలంటే బీయింగ్ బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్ అనేది మనం రాస్తాం. సో, మనకిక్కడ సింపుల్‌గా చెప్పాలనంటే బీయింగ్ బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్ అని మనం రాసాం. రాసినప్పుడు మనకేం జరుగుతుంది? ఓకే. బానే ఉందిది. ప్రాక్టికల్‌గా నేను జాబ్స్‌కి పంపిస్తా ఉంటా పిల్లల్ని ఇది చేశాక. కంపెనీ లైక్ బాగా రిచ్ కంపెనీ కాదు. నార్మల్ కంపెనీ అనుకుందాం. వాడు 22,000 పెట్టి టాలీ ఎందుకు కొనాలని అనుకుంటే ఆహ్, ఒక వెరైటీ తెలివితేటలనేవి ప్రదర్శిస్తా ఉంటారనమాట ఆళ్ళు. ఏంటంటే అది మనకి ఫ్రీ వెర్షన్‌లో డేట్లు పనిచేయవు. మనకి డేట్‌లేసుకోవడానికి ఇంకెక్కడా ఛాన్స్ లేదు. కాబట్టి వాళ్ళిక్కడ డేటేస్తారు బిల్ మీద. డేటెడ్ అని రాసి ఇవాళ డేట్ ఎంత ఫర్ ఎగ్జాంపుల్ 8/02/2024 అని ఇట్లాగా రాసేస్తారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం ఒక రిఫరెన్స్ తీసుకున్నా, ఒక ప్రింటౌట్ తీసుకున్నా, వీడు ఆ బిల్ తీసుకొచ్చి మన దగ్గరికిచ్చినా,
డేట్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు మనం. సో దీనివల్ల ప్రతి బిజినెస్ ఓనర్కి 20,000 అనేది పెట్టి లైసెన్స్ కొనే పని లేకుండా సేవ్ అవుతా ఉంటుంది. సో ఇది ఒక తెలివి. నేను ఫస్ట్ టైం అవాక్కయ్యాను, ఇలా కూడా వాడచ్చా కొనకుండా అని. సో కానీ కొంచెం ఇలా వాడినప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా, నార్మల్గా వెతుక్కోవాల్సి వస్తుంది, పర్టికులర్గా అన్నీ ఒకే డేట్ మీద ఉంటాయి. నెక్స్ట్ ఎంట్రీ ఏంటంటే మనకి ఫర్నిచర్ పర్చేజ్డ్. సో ఫర్నిచర్ పర్చేజ్డ్ మనం చూసామని అంటే 20,000 వస్తుంది ఫర్నిచర్ పర్చేజ్డ్. సో ఫర్నిచర్ పర్చేజ్డ్ 25,000. అంటే మనం ఏం చేయాలనండి, ఫర్నిచర్ పర్చేజ్డ్ 25,000ని మనం తీసుకొని ఎంట్రీలో రాయాలి. సో ఇంటరాక్ట్ అవ్వచ్చు ఎవరన్నా. మైక్ అనేది అన్మ్యూట్లోనే ఉంది, మిమ్మల్ని ఎవరిని మ్యూట్ చేయలేదు. సో ఫర్నిచర్ పర్చేజ్ ఎలా చేయాలి అని అంటే సింపుల్గా ఫర్నిచర్ కొన్నామని అంటే మనం డబ్బులు కడతాం అని అంటే ఇక్కడ ఏముంది, పేమెంట్. సో పేమెంట్ మీద క్లిక్ చేసి అకౌంట్లో క్యాష్ ఫర్నిచర్. సో క్యాష్ ఫర్నిచర్ అనేది టైప్ చేయగానే మనకి ఏమైంది ఇక్కడ, ఓకే. సో ఇక్కడ మనకి ఫర్నిచర్ పర్చేజ్ ఎంతండి, 25,000. సో అమౌంట్ వేసాము. అలాగే కింద నెరేషన్ ఫస్ట్ లెక్క కాబట్టి నేను చెప్తున్నాను, నార్మల్గా అయితే ఇది మీరే రాసుకోవాలి. బీయింగ్ ఫర్నిచర్ పర్చేజ్డ్ అని చెప్పేసి మనము రాస్తాము. ఎంటర్ చేశాను, మళ్ళీ ఎంటర్ చేశాను. సో ఏమైంది, క్యాష్ అకౌంట్ ఫర్నిచర్ అకౌంట్ 25,000. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మొత్తం ఈజీ లెక్కలే చెప్తున్నాను నేను. ఇవి కూడా అర్థం కావట్లేదంటే ఒకసారి రికార్డింగ్ చూడండి, డౌట్స్ అడగండి, గ్రూప్లో కూడా రెస్పాండ్ అవుతున్నాను నేను. ఓకే. నెక్స్ట్ అట్లాగే కంప్యూటర్ పర్చేజ్డ్. కంప్యూటర్ కొన్నాం కదా, కొన్నప్పుడు ఏ వోచర్ వేయాలి, పేమెంట్ వోచర్ వేయాలి. సో మీకు అర్థం కావాలి కాబట్టి నేను పేమెంట్ వోచర్ పెడుతున్నాను ఇక్కడ. బట్ ప్రాక్టికల్గా మనకేంటంటే పేమెంట్ వోచర్ కాకుండా మనం ఎలాగా అని అంటే F5 అని షార్ట్ కట్ ఉంది ఇక్కడ చూడండి. మీరు కీబోర్డ్లో F5 నొక్కి ఎంటర్ నొక్కుతూ ఉంటారు రియల్ టైంలో, స్పీడ్గా అయిపోద్ది మౌస్ ముట్టుకోకుండా. సో మీకు అర్థం కావాలి కాబట్టి నేను పేమెంట్ మీద నొక్కాను, స్పేస్ నొక్కాను, ఇక్కడ క్యాష్ అని వచ్చింది, ఎంటర్ చేశాను. పర్టికులర్స్లో ఇక్కడ ఆప్షన్స్ వచ్చాయి చూడండి, ఏమేమి వచ్చాయి. ఇప్పుడు నేను ఏం కొన్నాను యాక్చువల్గా, కంప్యూటర్. సో కంప్యూటర్ని ఇక్కడ క్లిక్ చేశాను, క్లిక్ చేసి రాయాలి. ఇప్పుడు అమౌంట్ ఎంత రాయాలమ్మా, 20,000 అనేది అమౌంట్ రాయాలి. ఓకే, ఎంటర్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి మనకి, రెంట్ పెయిడ్ 12,000. ఎస్, నరేషన్ రాయలేదు. బీయింగ్ కంప్యూటర్ పర్చేజ్డ్. సో బీయింగ్ కంప్యూటర్ పర్చేజ్డ్ అని ఇక్కడ రాయడం అనేది జరుగుతుంది. సో లైక్ విత్ క్యాష్ అని కూడా రాసుకోవాలనుకుంటే. ఓకే, నెక్స్ట్ అట్లాగే రెంట్ పెయిడ్. సో రెంట్ పెయిడ్ అంటే మనం ఏం చేస్తాము, రెంట్ అనేది కూడా పేమెంటే. సో మళ్ళీ పేమెంట్ మీద క్లిక్ చేసాం. ఎక్కువ మనం ఇట్లా క్లిక్ చేస్తే మౌస్తో ఏం రాదు, స్పేస్ నొక్కాలి. స్పేస్ నొక్కితే ఇక్కడ వస్తుంది క్యాష్ అని. సో డౌన్ యారోతో క్యాష్ మీద క్లిక్ చేసి మళ్ళీ కింద పర్టికులర్స్లో స్పేస్ నొక్కాలి. స్పేస్ నొక్కి రెంట్ అని సెలెక్ట్ చేయాలి. అమౌంట్ ఎంత అండి, రెంట్ 12,000 సార్. 12,000. సో 12,000 అనేది ఎంటర్ చేసాము. నెరేషన్స్ రాసుకుంటా ఉండండి మీరు, జస్ట్ ఫస్ట్ లెక్క కాబట్టి నేను చెప్తున్నాను నెరేషన్స్ అంతే. బీయింగ్ రెంట్ పెయిడ్ బై క్యాష్ అని చెప్పేసి ఎంటర్ నొక్కితే సేవ్ అవుతూ ఉంటుంది. సో రెంట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి మనం, నెట్ బిల్ పెయిడ్. సో నెట్ బిల్ అకౌంట్ క్యాష్, నెట్ బిల్ ఎంత అమౌంట్, 600 సార్. 100.
సో 600 నెట్ బిల్ నెట్ బిల్ క్యాష్ బీయింగ్ నెట్ బిల్ పెయిడ్ ఎంటర్ చేసాం 600 అనేది. నెక్స్ట్ అట్లాగే నెట్ బిల్ తర్వాత ఫీ రిసీవ్డ్ సార్. ఫీజ్ అనేది మనకు వచ్చింది కాబట్టి అది రిసిప్ట్. సో రిసిప్ట్ లో ఇలా క్లిక్ Receipt లో చేసుకుంటే మనకి అకౌంట్ అని కనబడుతుంది. ఈ అకౌంట్ లో క్యాష్ అని రాసి ఇక్కడేమో ఫీ రిసీవ్డ్ ఎక్కడ ఉందో సెలెక్ట్ చేసుకొని దాన్ని ఎంటర్ చేస్తున్నాం. అమౌంట్ ఎంత అండి? 8,000 సార్. 8,000. 8,000. సో రిసిప్ట్ అన్నాం కాబట్టి మనం రాసేస్తున్నాం సార్. ఎలా జరిగింది ఇదంతా దాని అంతటా అదే అంటే కనుక మనం లెడ్జర్లో దానికి ఆల్రెడీ చెప్పాం. రెంట్ అంటే ఇది ఖర్చు, నెక్స్ట్ రిసీవ్డ్ అని అంటే ఫీ రిసీవ్డ్ అంటే ఇన్కమ్ మనం ఆల్రెడీ చెప్పాం కాబట్టి దాని ప్రకారం అది చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ అట్లాగే మనకి ఇంకా అబ్జర్వ్ చేసుకోవాలనుకుంటే అకౌంట్స్ ఫీజు రిసీవ్డ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి డొనేషన్స్ రిసీవ్డ్ అండి. డొనేషన్స్ రిసీవ్డ్ సార్. సో క్యాష్, ఇవన్నీ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్. సో డొనేషన్ రిసీవ్డ్ సెలెక్ట్ చేసాము. ఈ అమౌంట్ వచ్చేసి 20,000 సార్. 20,000 20,000 బీయింగ్ డొనేషన్స్ టేకెన్ అండి. డొనేషన్స్ రిసీవ్డ్ త్రూ క్యాష్. నెక్స్ట్ ప్రింటర్ పర్చేజ్ సార్. ప్రింటర్ పర్చేజ్డ్. సార్. సో ప్రింటర్ పర్చేజ్ అంటే పేమెంట్ అది ఇక్కడ క్లిక్ చేస్తాం. క్యాష్ ప్రింటర్ అమౌంట్ అంటే 3,000 సార్. బీయింగ్ ప్రింటర్ పర్చేజ్డ్. యాక్చువల్గా ఇవాళ లెక్క అంటే Cash. లైక్ ఈ లెక్క అయిపోయింది. మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఏంటి అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న సగం చేస్తాం కదా. ప్రింటర్ పర్చేజ్ త్రూ క్యాష్ సార్. త్రూ క్యాష్. సార్. సో ఇప్పుడు మనం చూసుకుంటే ట్రాన్సాక్షన్స్ అన్నీ అయిపోయాయి. మీకు నేను మొన్న చెప్పాను చూసారా, ఇప్పుడు మనం లైక్ మనకి అమౌంట్స్ అనేవి క్రియేట్ అయిపోయినాయి. ఇప్పుడు చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్లోకి వెళ్ళి లెడ్జర్స్లోకి వెళ్ళి మనం కనుక అబ్జర్వ్ చేస్తే కంప్యూటర్ అనే అకౌంట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇట్లా కనబడుతుంది, ఏమి రాదు. కానీ యాక్చువల్గా లెడ్జర్స్ అనేవి పోస్ట్ అయిపోయి ఉంటాయి. నెక్స్ట్ అట్లాగే లెడ్జర్ పోస్టింగ్ తర్వాత ఏం చేయాలని చెప్పాను మీ అందరికీ, ట్రయల్ బ్యాలెన్స్ వేయాలి. ట్రయల్ బ్యాలెన్స్ కావాలి అని అంటే మనకి ఎక్కడ దొరుకుద్ది అని అంటే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్ళి ఎంటర్ చేయగానే ట్రయల్ బ్యాలెన్స్ కనబడుతుంది. సో ఇదిగోండి ట్రయల్ బ్యాలెన్స్. మనం ఇదంతా చేయక్కర్లేదు. ఇంకా టాలీలో డైరెక్ట్గా ఆ ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ లాంటివి వేస్తే లెడ్జర్స్ అదే వేసుకుంటుంది, ట్రయల్ బ్యాలెన్స్ అదే వేసేసింది. అంటే ట్రయల్ బ్యాలెన్స్ ఇక్కడ ఫిక్స్డ్ అసెట్ కరెంట్ అసెట్స్ అని ఉన్నాయి అంతే. మీరు ఎలాబరేట్ చేసుకోవాలని అనుకుంటే దాని మీద ఒకసారి ఎంటర్ నొక్కారు అనుకోండి, రెంట్ రిసీవ్డ్, ఫీ రిసీవ్డ్ అని సబ్ లోపల ఉంటాయి అన్నమాట. ఏమేమి దాని వివరణ అనేది అది ఇచ్చుద్ది. సో ఇట్లాగా ట్రయల్ బ్యాలెన్స్ అయిపోయింది. ట్రయల్ బ్యాలెన్స్ తర్వాత ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ సార్. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అకౌంట్ ఎంటర్ చేయగానే డైరెక్ట్ గా ఇక్కడ చూపిస్తుంది చూడండి. అటేమో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇటేమో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని డైరెక్ట్ గా చూపించేసి 15,400 లాభం వచ్చిందని కూడా చూపిస్తుంది. అదేంటి అని అంటే ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏంటి అని అంటే దీని మీదకి వెళ్ళి ఎంటర్ నొక్కండి. నెట్ బిల్లు, రెంట్. ఇండైరెక్ట్ ఇన్కమ్ ఏంటి అని అంటే ఇక్కడికి వెళ్ళి ఎంటర్ కొట్టండి. డొనేషన్ రిసీవ్డ్, ఫీజు రిసీవ్డ్. సో ఈ రెండిట్లోంచి తీగా వచ్చింది నెట్ ప్రాఫిట్. ఇదే బ్యాలెన్స్ షీట్ అండి. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సార్. ఇప్పుడు Okay, sir. బ్యాలెన్స్ షీట్ చూపిస్తున్నాం. Okay. సో బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్తే మనం ఇక్కడ చూస్తే బ్యాలెన్స్ షీట్ మనకి ఇక్కడ లైబిలిటీస్ లెఫ్ట్ సైడ్ వచ్చాయి, అసెట్స్ రైట్ సైడ్ ఉన్నాయి. సో క్యాపిటల్ 2 లక్షలు తీసుకొచ్చాం, లాభం ఏమో 15,400 యాడ్ అయింది. 2,15,400 టోటల్ ఫిగరు. అలాగే దానికి సమానంగా మనకి ఫిక్స్డ్ అసెట్, కరెంట్ అసెట్ ఉన్నాయి. ఫిక్స్డ్ అసెట్ అంటే ఏంటి? స్థిరమైనవి, కంప్యూటరు, ఫర్నిచరు, ప్రింటరు. కరెంట్ అసెట్ అంటే ఏంటి? మనకి చేతిలో ఉన్న డబ్బు కరెంట్ అసెట్, బ్యాంకు ఇలాంటివన్నీ కూడా కరెంట్ అసెట్. సో ఈక్వల్గా టాలీ అయిపోయింది నీట్గా.
సో మన లెక్క అనేది అయిపోయింది. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే ఒక్క జర్నల్ ఎంట్రీస్ లాగా వోచర్స్ వేస్తే చాలు, మనం మొత్తం టాలీ చేసుకుంటుంది. ఇదే పవర్ ఆఫ్ టాలీ. సో మొన్న మీరు లెక్క చేసిన దాని ప్రకారం కరెక్ట్గా లెక్కలు చేసి ఉంటే చాలా టెన్షన్ పడి ఉంటారు. అంత Yes, sir. క్యాలిక్యులేషను అంత ఇది చాలా ఇబ్బంది పడి ఉంటారు. సో అదంతా లేకుండా సున్నితంగా ఇది ట్రాన్సాక్షన్ డీల్ చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మనిషికి కెపాసిటీ పెరుగుతుంది. సో అట్లాగా ఒక లెక్క అనేది అయింది. సో ఇందులో మోడల్స్ చూస్తాం మనం రోజు ఇట్లా ఇదే మాదిరిగా. సో ఇవాళ మోడల్ వచ్చేసి, ఇవాళ టాపిక్ వచ్చేసి మనకి ఇప్పుడు దాకా మనం క్యాష్కి మాత్రమే చేసాం. సో ఈ లెక్క మీద మీకు ఎవరికైనా ప్రాక్టీస్ కావాలని అంటే దీనికి చెప్పాను చూసారా, ప్రాక్టీస్ సంబంధి ప్రాబ్లం 2 వాసు అని. సో Yes, దాని sir. మీద నేను లెడ్జర్స్ వేసినట్టు ఉన్నారు కదా మీరంతా, దానికి ఓచర్స్ ప్రాక్టీస్ చేయండి. అలాగే ఇప్పుడు క్యాష్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఇప్పుడు వాళ్ళంతా కూడా నగదు కాదు కదా, నగదు మీద మనం లైక్ క్యాష్ లావాదేవీలు ఏం చేయట్లేదు. ఎందుకని ఎక్కువ జరగట్ల, ఫోన్ పేలు ఇవన్నీ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళేదే ఎక్కువ ఉంటుంది, చెక్కులని డిపాజిట్లని. సో క్యాష్తో డీల్ చేస్తే ఎలాగా, బ్యాంక్తో డీల్ చేస్తే ఎలాగా, 2 ట్రాన్సాక్షన్స్ ఉంటాయి ఎలాగా అని ఇవాళ మనం నెక్స్ట్ లెక్క చూడబోతున్నాం, క్యాష్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇన్ టాలీ. సో ఇది కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మళ్ళీ అది అయిపోయింది ఆ లెక్క, కొత్త కంపెనీ క్రియేట్ చేస్తున్నాను, ఇది వేరే లెక్క కింద. సో కొత్త కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు క్రియేట్ కంపెనీ అని రాశాను, క్రియేట్ కంపెనీ అనేది ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నాను, క్యాష్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మిస్టర్ గోపాల్ ఈయన పేరు. Yes, sir. సో మిస్టర్ గోపాల్. గోపాల్ 2024 అని గుర్తుకు పెట్టుకుంటున్నాను, నా దాంట్లో చాలా ఉంటాయి కాబట్టి. అలాగే ఆయన డీటెయిల్స్ మనకు అక్కడ ఏమి ఇవ్వలేదు, నార్మల్గా కంట్రోల్ ఏ నొక్కి మనం ఇందులోకి వెళ్ళిపోయాం. మళ్ళీ కంట్రోల్ ఏ, ప్రస్తుతానికి సెట్టింగ్స్ ఏం కదపట్లేదు మనం. సో కంపెనీ అయితే క్రియేట్ అయిపోయింది. సో మనకి ఏంటి ప్రాసెస్, 3 ప్రాసెస్లు చెప్పా, కంపెనీ క్రియేషను, లెడ్జర్ క్రియేషను, ఓచర్ ఎంట్రీ. ఈ 3 ప్రాసెస్ రోజు చేయాలి మనం. సో కంపెనీ క్రియేషన్ చేసాం ఇలాగా, ఇప్పుడు మనం లెడ్జర్ క్రియేషన్ చేయబోతున్నాం. సో లెడ్జర్ క్రియేషన్ కావాలనంటే చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్లో లెడ్జర్స్ లెడ్జర్స్, మల్టీ మాస్టర్. పొద్దున్న నాకు సార్ మెసేజ్ చేశారు ఒక ఆయన. సో మల్టీ మాస్టర్స్ ఇటు కనబడట్లేదని ఇవి ఫోటో పెట్టారు. సో సార్ కోసం స్పెషల్గా చెప్తున్నాను, ఇక్కడ లెఫ్ట్ రైట్ సైడ్ మల్టీ మాస్టర్స్ అనేవి ఉన్నాయి సార్. సో చూడండి ఒకసారి, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మల్టీ క్రియేట్ మీద క్లిక్ చేయాలి. వెంటనే మనకి స్క్రీన్ వస్తుంది, ఎంటర్ నొక్కగానే ఇలా లెడ్జర్ క్రియేషన్ స్క్రీన్ అనేది మనకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేనేం చేయాలనంటే, సింపుల్గా చెప్పాలనంటే, మిస్టర్ గోపాల్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 1,25,000. సో మిస్టర్ గోపాల్ది క్యాపిటల్ అకౌంట్, అంతే కదా, మూలధన ఖాతా, ఓనర్కి అది పెడతాం. నెక్స్ట్ అట్లాగే he opened a new bank account SBI with the opening balance 75,000 అంటున్నాడు. అంటే 75,000 విలువ గల అమౌంట్తో మనకి బ్యాంక్ ఖాతా ఓపెన్ చేశాడు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే ఓపెనింగ్ బ్యాలెన్స్ అని ఇస్తారో దాన్ని మనం వోచర్లో వేయక్కర్లేదు. యాక్చువల్గా ప్రీవియస్ ఇయర్ ఉన్నట్టు, లైక్ ప్రీవియస్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ప్రీవియస్ ఇయర్ ఉన్నప్పుడు ఉన్నట్టు. లేదంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయడం జరిగింది ఆల్రెడీ, దాంట్లో బ్యాలెన్స్ ఆల్రెడీ 75,000 ఉంది. సో అది మనం ఇప్పుడు కట్టినట్టు రిసిప్ట్ పేమెంట్లో చూపించకూడదు కాబట్టి మనం ఏం చేస్తామనంటే, మనకి బ్యాంక్ పేరు ఏంటంటే ఎస్బీఐ. సో ఇక్కడ ఎస్బీఐ అకౌంట్ అని రాసి అండర్ గ్రూప్ ఫస్ట్ అదే ఉంటుంది, బ్యాంక్ పెట్టుకుంటాం. సో బ్యాంక్ పెట్టుకున్న తర్వాత ఈ మూలన ఓపెనింగ్ బ్యాలెన్స్ అని ఒక కాలం ఉంది చూసారా, ఇక్కడ ఆ అమౌంట్ వాళ్ళు చెప్పింది వేయాలి 75,000. మళ్ళీ ఇది మనం వోచర్స్ ఎంట్రీ చేసేటప్పుడు చేయకూడదు, ఓకేనా. సో 75,000 డెబిట్ బ్యాలెన్స్, బ్యాంక్ అనేది నగదు క్యాష్ రిలేటెడ్ ఏదైతే కంపెనీలోకి వస్తుందో దాన్ని డెబిట్ చేయాలి కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ అని ఉంచేసాం. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇందులో.
అలాగే కంప్యూటర్ పర్చేజ్డ్ త్రూ బ్యాంక్ 25,000. సో కంప్యూటర్ అకౌంట్, సో కంప్యూటర్ అనేది ఏంటి, స్థిరాస్తి, ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ అట్లాగే మొబైల్ పర్చేజ్డ్ ఏంటండి, మొబైల్ కూడా మొబైల్ అకౌంట్ ఫిక్స్డ్ అసెట్ అని రాస్తాం. నెక్స్ట్ అట్లాగే రెంట్ పెయిడ్ త్రూ బ్యాంక్, రెంట్ అకౌంట్. రెంట్ ఏంటండి అండర్ గ్రూప్, Indirect expenses. వెరీ గుడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ శాలరీ పెయిడ్ అండి. నెక్స్ట్ వచ్చేసి శాలరీ paid. శాలరీ పెయిడ్ సార్. శాలరీ అకౌంట్ అని రాసుకుంటాము. శాలరీ కూడా Expenses. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వెరీ గుడ్. డొనేషన్స్ రిసీవ్డ్ సార్ తర్వాత. డొనేషన్ రిసీవ్డ్ అకౌంట్ అని చెప్పి రాస్తాము. డొనేషన్స్ అకౌంట్ వచ్చేసి మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్. Direct income. ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్ సార్. కమిషన్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇన్కమ్. కంప్యూటర్ పర్చేజ్ సార్. కంప్యూటర్ పర్చేజ్ అని ఉంది చూసారు ఇక్కడ, ఎస్ సార్. ఆల్రెడీ పైన కంప్యూటర్ వచ్చింది సార్. రాశారు. ఎస్ సార్. కాబట్టి మళ్ళీ రెండోసారి రాయాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మనం లెడ్జర్స్ క్రియేట్ చేసేటప్పుడు ఒక అకౌంట్ చేసినప్పుడు ఒకసారి జరిగినప్పుడేమో రాస్తాం, మళ్ళీ రెండోసారి జరిగితే ఇంకొక గీత కొట్టకుండా మనం క్యాజువల్గా ఇక్కడ ఇలా రాస్తాం కదండి. రెండో ట్రాన్సాక్షన్స్ సేమ్ అలాగే ఇంకొక అకౌంట్ క్రియేట్ చేయక్కర్లా. సో అందులోనే పడిపోద్ది. సో రిపీటెడ్ గా Yes, sir. అవ్వకుండా చూసుకోవాలి మనము. నెక్స్ట్ కంప్యూటర్ అయిపోయింది. ఎక్స్పెన్సెస్ అండి. పెట్టి ఎక్స్పెన్సెస్. పెట్టి ఎక్స్పెన్సెస్. ఏ పేరు పెట్టలేంది పెట్టి అంటే ఏంటంటే చిల్లర ఖర్చు, సాదరా అంటారు తెలుగులో. సాదర చిల్లర ఖర్చులుగా ఖర్చు. ఉండవండి అంటా టీ Indirect. కానీ పెన్నులు కానీ పెన్సిల్ కానీ అలాంటివన్నీ రాయలేం కాబట్టి అన్ని Indirect. మనం రాస్తాము. పెట్టి ఎక్స్పెన్సెస్ ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ Sir. అట్లాగే Excuse me, sir. సార్ What main difference between direct account and indirect account ki main difference ఏమన్నా చెప్పగలరా? డైరెక్ట్ ఎక్స్పెన్స్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. అవును. అంటే ఒకటి ట్రేడింగ్ అకౌంట్ ఉంటుంది సార్ మనకి. ట్రేడింగ్ అకౌంట్ లో మనం సేల్స్ పర్చేజెస్ ఇట్లాంటివి ఉంటాయి చూసారా, దానికి సంబంధించి ఉన్న ఖర్చులు అయితే వాటిని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. లైక్ ఫ్యాక్టరీ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా జరుగుతుంది, సో దానికి మనం బొగ్గు కొంటాం, కోల్, అలాగే గ్యాస్, ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ అట్లాగే దానికి సంబంధించి ఆక్ట్రాయ్ అని ఉంటుంది, ఆక్ట్రాయ్ రవాణా. అలాగే బండి లాక్కొని వస్తారు కదా, వేజెస్, వాళ్ళకి బండి కిరాయిస్తాము. సో ఆ టైపు అన్ని ఎక్స్పెన్సెస్ ని మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో తీసుకుంటాం సార్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే వ్యాపారంతో సంబంధం లేదు, లైక్ ఆఫీస్ ఖర్చులు లాంటివి. అంటే ఏంటంటే వ్యాపారంతో సంబంధం లేకుండా కానీ లాభం నష్టానికి ఇంపాక్ట్ ఉంటుంది. అది మన ఆఫీస్ రిలేటెడ్ ఖర్చులు లైక్ నెట్ బిల్ కానీ శాలరీ కానీ శాలరీ రెంట్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకు వస్తాయి సార్. అంటే ప్యూర్లీ ట్రేడింగ్ జరిగేటప్పుడు ముఠా వాళ్ళు వస్తారు, బస్తాలు ఎత్తుకెళ్తారు ఇట్లా అనుకుందాం, లైక్ లేదంటే ప్రోడక్ట్ని ఆటోలో తీసుకెళ్తా ఉంటారు. అలాంటి ఖర్చులన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకు వస్తాయి. మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో ఇట్లాంటివి ఆఫీస్కి సంబంధించి ఏమైతే ఖర్చు పెడతామో, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఏమైతే ఖర్చు పెడతామో, ట్రేడింగ్కి రిలేట్ కానివి అవన్నీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద పెడతాం. యాక్చువల్గా ప్రాక్టికల్గా మన కోర్స్ మొత్తంలో ఎక్కువ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ రావు, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వస్తాయి. పవర్ అనేది ఒకటి వస్తుంది, కానీ ఆ పవర్ని కూడా మనం ఫ్యాక్టరీ పవర్ బిల్ కడుతున్నాం, ఆఫీస్ పవర్ బిల్ కడుతున్నాం అని కన్సిడర్ చేసి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందే తీసుకుంటాం మ్యాక్సిమం. ఓకేనా సార్? సార్ స్టేషనరీ వస్తుంది కదా, అది కూడా కావాల్సిందే కదా. మొత్తం ఏదైనా బిల్స్ తయారు చేయడానికి కంప్యూటర్ కి కన్జ్యూమబుల్స్ కింద అవి వస్తాయి కదా, అది కూడా డైరెక్ట్ అకౌంట్ కింద రావాలేమో కదా.
అంటే అమ్మడానికి అది మనకి యూజ్ అవుతుంది కదా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ట్రేడింగ్ అకౌంట్లోకి రాదు. ఇవన్నీ ఏంటంటే మనకి బుక్స్ ఆఫ్ అకౌంట్స్, అకౌంటింగ్ రూల్స్లో ప్రతిదీ రాసి ఉంటుంది. లైక్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే దాని నేచర్ ఇది వచ్చేసి స్పెసిఫిక్గా ఇండైరెక్ట్ ఖర్చు కిందే కనబడుద్ది. స్టేషనరీ అని అంటే పెన్ను, పెన్సిల్ వాటి మ్యాక్సిమం అమౌంట్ ఎంత ఉంటుంది అని అంటే బుక్స్ 100 నుంచి 5,000 రూపాయల లోపే ఉంటుంది. సో అలాంటివి మనం చిన్న ఖర్చుల్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ అట్లాగే ట్రేడింగ్ అకౌంట్లోకి అవి తీసుకోము. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఫ్రమ్ ద బేసిక్ ఆఫ్ బిగినింగ్ అకౌంట్స్ నుంచి ఉంటాయి అన్నమాట. లైక్ లిటరల్లీ మీలో ఎవరైనా కోర్స్ అయిపోయిన తర్వాత ఒక 1,200 ఖర్చు పెట్టుకోగలిగితే ఇట్లాగా టాలీ ఎడ్యుకేషన్ అని డైరెక్ట్గా కంటెంట్ వస్తుంది మీకు. ఒక వెబ్సైట్ వస్తుంది, దాంట్లో మీకు టాలీ అకౌంట్ వస్తుంది. అందులోకి వెళ్ళి ఇట్లా ఈ కంటెంట్ క్లిక్ చేశారనంటే మీకు ఈ కంటెంట్లో మొత్తం థియరీ కనబడుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నా దగ్గర స్టూడెంట్స్ కొంటా ఉంటారు ఎగ్జామ్ సర్టిఫికేట్ కోసం. సో అది వేరే స్టూడెంట్ అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. సో బేసిక్ రూల్స్ అనేవి ఇక్కడ వచ్చేస్తాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ అకౌంటింగ్ ఫండమెంటల్స్లో మనకి ఇట్లా టాపిక్స్ ఉంటాయి. ఫండమెంటల్స్ అంటాం వాటిని. నా సిస్టమ్ కొంచెం స్లోగా ఉంది. సో అందులో ప్రతిదీ ఇన్ డీటెయిల్డ్గా రాసి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏది ఎందులోకి వస్తుంది, ఏది ఎందులోకి వస్తుంది అని. సో మీకు ఒక లిస్ట్ కూడా ఉంది. ఇది నేను ఫోటో తీసి గ్రూప్స్లో పెడతాను. లైక్ ఏ లెడ్జరు నాకు ఎందులో పెట్టుకోవాలి, నాకు డౌట్గా ఉంది అని అంటే ఒక 50 రకాల మోడల్స్ ఉంటాయి. ఆ 50 రకాల మోడల్స్ని నేను ఇప్పుడు మీకు కొద్దిసేపు అయిన తర్వాత గ్రూప్లో పెడతాను, ఇవాళ కానీ రేపు కానీ. అందులో మనం చూసుకోవచ్చు. సో ఇది అవ్వట్లేదు. సో ఇక్కడ చూసారా ట్రేడ్ అంటే ఏంటి, కొని అమ్మడానికి దానికి సంబంధించి. సో అందులో ఓనర్ అంటే ఎవరు, ఎంప్లాయర్ అంటే ఎవరు. సో ఇట్లా పెద్ద పెద్ద బుక్స్లో ముందే రాసేసి ఉంటాయి. లైక్ అసెట్ అంటే ఏంటి, క్యాపిటల్ అంటే ఏంటి, డ్రాయింగ్ అంటే ఏంటి, బ్యాడ్ డెబ్ట్స్ అంటే ఏంటి. సో ఈ టెర్మినాలజీ మొత్తం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి టెర్మినాలజీతో ఒకసారి చెప్తున్నాను. నార్మల్గా క్యాపిటల్ అంటే మనం పెట్టే పెట్టుబడి. ఇక్కడ ట్రాన్సాక్షన్ అని అంటే లావాదేవీ. అది 2 రకాలు ఉంటుంది. ఒకటి క్యాష్ ట్రాన్సాక్షన్ ఉంటుంది, ఇంకోటి క్రెడిట్ ట్రాన్సాక్షన్ అని ఉంటుంది. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళి ఒక షాప్లో ఏదైనా కొనుక్కున్నాం అనుకోండి, మన పేరు అడగడం, క్యాష్ ఇచ్చామో లేదో చూసుకొని సరుకు ఇచ్చేస్తాడు. అదే అప్పు అడిగామనంటే కంపల్సరీ పేరు అడుగుతాడు. సో అట్లాంటివి అక్కడ తీసుకుంటాడు. అలాగే అసెట్ అని ఒకటి ఉంటుంది. అసెట్ అంటే ఆస్తి. అదే ఏదైనా ఒక సంస్థకు కానీ ఒక వ్యక్తికి కానీ సంబంధించిన దాన్ని అసెట్ అంటాం. అలాగే లయబిలిటీస్ అని ఉంటాయి. లయబిలిటీ అంటే అప్పు, లోన్స్, మనం ఎవరికైనా డబ్బులు కట్టాలి, ఇట్లాంటి వాటిని లయబిలిటీస్ అంటాం. అలాగే డ్రాయింగ్స్ అని ఉంటుంది. డ్రాయింగ్స్ అంటే సొంత వాడకాలు అని అంటాం. సొంత వాడకాలు అంటే ఓనర్ అప్పుడప్పుడు డబ్బులు కావాలంటే తీసుకుంటా ఉంటాడు కదా సార్, దానికి వాడే పదాన్ని సొంత వాడకాన్ని డ్రాయింగ్స్ అంటాం. అలాగే మన దగ్గర అప్పు తీసుకొని కట్టట్లేదు ఇంకా నేను కట్టను, ఎందుకు ఇవ్వాలి, సరుకు బాగాలేదు ఇట్లా చెప్తున్నాడు అనుకోండి, వాడిని బ్యాడ్ డెప్ట్ అంటాం. రాని బాకీ అంటాం. పర్చేజ్ ఉంటుంది, పర్చేజ్ రిటర్న్ ఉంటుంది. సో పర్చేజ్ అంటే కొన్నాము అని అర్థం. అలాగే పర్చేజ్ రిటర్న్ అంటే మనం ఏదైతే కొనిన సరుకు ఉందో అవతలడికి రిటర్న్ ఇచ్చేస్తాం, బాగోపోతే కొంత పార్ట్, దాన్ని పర్చేజ్ రిటర్న్ అంటాం. అలాగే సేల్ అని ఉంటుంది. సేల్ అంటే అమ్మకం. అలాగే సేల్లో మనకి ఏమన్నా బాగలేదు అనుకోండి, వాళ్ళు కొంచెం ఇది డ్యామేజ్ అయిపోయింది, ఇది మార్చు అని వెనక్కి ఇస్తారు కదా, దాన్ని సేల్స్ రిటర్న్ అని అంటాము. అలాగే డెటార్ అంటాం. డెటార్ అంటే ఎవరైతే మనకి అప్పు ఉన్నాడో, మన దగ్గర అప్పు తీసుకున్నాడు డెటార్, రుణగ్రస్తుడు అంటాం. శాపగ్రస్తుడు లాగా మన దగ్గర అప్పు తీసుకున్నాడు కాబట్టి రుణగ్రస్తుడు అంటాం, డెటార్. అలాగే ఇంకో టెర్మినాలజీ ఏంటంటే క్రెడిటార్. అంటే మనకి ఎవరైతే అప్పిస్తారో, రుణదాత, రుణాన్ని దానం చేసినోడు, క్రెడిటార్ అంటాం. ఇవన్నీ టెర్మినాలజీస్. అలాగే స్టాక్ అంటే మనం కొనడానికి, అమ్మడానికి కావాల్సిన విధానాన్ని స్టాక్, లైక్ ఏదైతే సరుకు ఉందో సరుకుని స్టాక్ అంటాం. అలాగే
రెవెన్యూ అంటాం. రెవెన్యూ అని అంటే ఏంటంటే మనం బిజినెస్తో ఏదైతే చేసి బిజినెస్తో చేసి అంటే ట్రేడింగ్తో అలాగే ఇంకా డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఎలా అయితే సంపాదిస్తాం వచ్చిన దాన్ని మొత్తాన్ని రెవెన్యూ అని అంటాము. ఇంకా క్లియర్ కట్గా ఇన్డెప్త్కి వెళ్తే ఇంకా మీనింగ్స్ కొంచెం మారుతూ ఉంటాయి. అలాగే అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి కొన్ని. మనం అకౌంట్స్ రాసామని అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అని ఉంటాయి. అంటే కొంచెం డెప్త్కి వెళ్తున్నాను సిఏ స్టాండర్డ్లోకి. అంటే అకౌంట్స్ రాసామనంటే నేను రాసింది ఒకలాగా, ఇంకొకరు రాసింది ఒకలాగా, ఇంకొక ఊర్లో రాసిన వాళ్ళది ఒకలాగే ఉండాలి, వేరువేరుగా ఉండకూడదు. సో నేను రాస్తే ఇలా వచ్చింది, నువ్వు రాస్తే అలా వచ్చిందా, నాదే కరెక్ట్ అని వీళ్ళు కొట్టుకోకూడదు. కాబట్టి కొన్ని అజంప్షన్స్ ఉంటాయి మనకి. లైక్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఒక సంస్థ అనేది సింపుల్గా చెప్పాలనంటే ఒక సంస్థ వచ్చేసి సపరేట్ మనిషిలాగా దాన్ని ట్రీట్ చేస్తాం మనం. అంటే వ్యక్తికి సంస్థకి సంబంధం లేదు. ఇప్పుడు కంపెనీలో బోల్డ్ లాస్ వచ్చింది, ఓనర్ ఏం చేస్తాడు, ఐపీ పెట్టేస్తాడు, ఇంకేం సంబంధం లేదు, నా దగ్గర డబ్బులు లేవు, కంపెనీలో లాస్ వచ్చిందంటే దాని రిలేటెడ్ వాళ్ళు ఇబ్బంది పడతారు కానీ ఎవరికి అలాంటి ప్రాబ్లం లేదు. అలాగే సంస్థ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనుకుంటాము. రకరకాల సంస్థలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కడే ఒక చిన్న షాప్ లాంటిది మెయింటైన్ చేస్తే సోల్ ప్రొప్రైటర్షిప్ అంటాము. అలాగే చాలామంది బిజినెస్లతో లైక్ చాలా మంది కలిసి ఆర్గనైజ్ చేస్తున్నారు, ఇద్దరు లేక అంతకుమంది అయితే రన్ చేస్తున్నారు, అంటే పార్ట్నర్షిప్ అంటాము. అలాగే ఒక 200 మంది కలిపి కనుక ఒక బిజినెస్ని రన్ చేస్తుంటే దాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని అంటాము. అన్లిమిటెడ్గా గవర్నమెంట్కి రిలేటెడ్, అన్లిమిటెడ్గా ప్రజల డబ్బుతోనే బిజినెస్ చేస్తూ ఉంటారు. లైక్ షేర్స్ ఇష్యూ చేస్తూ ఉంటారు. అంబానీ గారు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కొత్త బిజినెస్ పెడుతున్నానంటే పబ్లిక్ షేర్స్ ఇస్తారు. ఆ షేర్స్ని తీసుకుంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అని అంటారు. అలాగే ఎల్ఐసి కార్పొరేషన్ ఇలాంటివి ఉంటాయి చూసారా, అదొక సంస్థ. లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్, అప్పు మన బాధ్యత కాదు. సో ఇట్లాగా ఇవి కొన్ని ఎంటిటీస్ అని కొన్ని ఇలా ఈ మాత్రమే ఉంటాయి. వీటి గురించి మాత్రమే మనం అకౌంట్స్ చేస్తాం. అలాగే కొన్ని అజంప్షన్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే ఒక సంస్థ ఒక సంవత్సరం చేసి మానేయడానికి కాదు, లైఫ్ లాంగ్ చేస్తూనే ఉంటుంది. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అనే 50 ఏళ్ళు ఎన్నాళ్ళు కుదిరితే అన్నాళ్ళు అనే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అనే ఒక దాంతో ఉంటాం. అలాగే మనకి కాన్సెప్ట్స్ కొన్ని రూల్స్ ఉంటాయి. బేసిక్గా మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అని అంటాం. అంటే మనం ఏది మాట్లాడినా డబ్బు రూపంలోనే మాట్లాడాలి. సో ఈ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల అకౌంటెంట్గా మనకి ఏమొచ్చిందంటే కంపెనీకి పేరు వచ్చింది సార్ అని అంటే, పేరు మనకి బ్యాలెన్స్ షీట్లో చూపించలేం కదా, చూపించచ్చు అది కూడా గుడ్ విల్ అని. కానీ కొన్ని దానాలు ధర్మాలు చేస్తూ ఉంటుంది కంపెనీ, అవన్నీ అందులో ఎంతమంది మనల్ని మెచ్చుకున్నారు ఇట్లాంటివి ఏమీ చూపించలేం కదా. సో అందుకనే మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్స్ అనేవి మాత్రమే మనీకి సంబంధించినవి చూపిస్తాం. అలాగే కాస్ట్ కాన్సెప్ట్ అని ఉంటుంది. కాస్ట్ కాన్సెప్ట్ అని అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలనంటే ఒక కంపెనీలో ఏదైతే ఏ రోజైతే కొన్నామో ఆస్తి ఆ కొన్న రేటే రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఆ కంపెనీ పేరు మీద ఈ ఎకరం పొలం 5,000కి రాశా. అదే ఎకరం పొలం ఇప్పుడు ₹1,00,00,000 అయిపోయింది, అయినా నేను 5,000 చూపించాలి అక్కడ. అదొక రూల్ అనమాట. నెక్స్ట్ అట్లాగే డ్యూయల్ ఎక్స్పెక్ట్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే డెబిట్ క్రెడిట్ 2 ఉంటాయి. సో డెబిట్ క్రెడిట్ అంటే ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా ఉంటాయో లైక్ ప్రతిదానికి మనకి డెబిట్ క్రెడిట్ అనే దాంతోనే డీల్ చేస్తాం. అలాగే అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ అని ఉంటుంది. అంటే ప్రతిసారి ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు వచ్చే సంవత్సరం ఇదంతా ఒక అకౌంటింగ్ పీరియడ్ అంటాము. సో ఇట్లా మాత్రమే రాయాలి. నాకు జనవరి నుంచి డిసెంబర్ వరకే క్యాలెండర్ తెలుసు, నేను రాయను అంటే కుదరదు. సో అకౌంట్స్ రాసామనంటే అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్తో రాయాలి. అలాగే రెవెన్యూ రియలైజేషన్ కాన్సెప్ట్ అని ఉంటుంది. నాకు ఎవరైనా ఒక మనిషి ఉన్నాడు, ఒక మనిషి ఉంటే ఆ మనిషి ఏం చేస్తాడనంటే అకౌంట్స్ రాసే అతను నిజంగానే నాకు డబ్బు వస్తే ఆ డబ్బు కూడా ఆ సంవత్సరంలో వస్తేనే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి అకౌంటింగ్ ఇయర్స్ ఇక్కడ పైన కనిపిస్తూ ఉంటాయి. 1 ఏప్రిల్ 2023 నుంచి మార్చ్ 2024 వరకే మనకి లెక్క. సో ఆ సంవత్సరంలో వచ్చిన ఇన్కమ్ ఆ సంవత్సరంలో వచ్చిన లాస్ మాత్రమే మాట్లాడాలి మనం. సో అదొక అజంప్షన్ అనమాట, రూల్ అనమాట. నెక్స్ట్ అట్లాగే అక్రూవల్ కాన్సెప్ట్. అక్రూవల్ అని అంటే ఏంటంటే మనకి ఒకళ్ళు సరుకు కొన్నారు, డబ్బులు ఇస్తామన్నారు.
సో డబ్బులు ఇస్తామన్నారు, లేదంటే మనం ఒకళ్ళకి ఉద్యోగంలో పెట్టుకున్నాము, జీతం కట్టాలి, ఇంకా కట్టలేదు కానీ 1వ తారీఖు 5వ తారీఖు వచ్చింది, మనకి జీతం కట్టే బాధ్యత ఉంటుంది కాబట్టి అది అప్పుల్లో చూపించాలి మనం కంపల్సరీగా. సో ఇదొక రూల్ అన్నమాట. అలాగే మ్యాచింగ్ కాన్సెప్ట్. మ్యాచింగ్ అంటే ఏంటంటే ఈ సంవత్సరంలో ఖర్చుల్ని ఈ సంవత్సరంలో ఉన్న ఇన్కమ్తోనే మ్యాచ్ చేయాలి. సో ఇదొక రూల్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. అలాగే వెరిఫైబుల్ అండ్ ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్. అంటే ఎవిడెన్స్ ఉండాలి. మనం ఖర్చు పెట్టామనంటే నేను ఇంత ఖర్చు పెట్టానని ఓనర్ చెప్తే సరిపోదు. దానికి సంబంధించిన బిల్లు, వోచరు, ఎవిడెన్స్ ఉండాలి. సో ఇట్లాగా బోల్డన్ని అజంప్షన్స్తో నడుస్తూ ఉంటుంది రూల్స్. ఆ రూల్స్ చెప్పిన దాని ప్రకారం సో ప్రీ డిటర్మైన్డ్గా కొన్ని టాపిక్స్ ఇచ్చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. వాటిల్లో మాత్రమే మనం వెయ్యాలి. ఒకవేళ మనం వెయ్యకపోతే ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చేసేటప్పుడు, ఆడిట్ చేసేటప్పుడు దాన్ని కన్సిడర్ చేయరనమాట. నువ్వు రాంగ్ చేసావు, సో కాబట్టి ఈ ఖర్చుని నేను పరిగణనలోకి తీసుకోవట్లేదు అంటాడు. సో ఎప్పుడైతే ఆ ఖర్చుని పరిగణనలోకి తీసుకోడో ఇన్కమ్ ట్యాక్స్ వాడి లెక్క ప్రకారం మనకి ఏమవుతుందనంటే సింపుల్గా లాభం ఎక్కువ వచ్చినట్టు కనబడుతుంది, ట్యాక్స్ ఎక్కువ కట్టినట్టు కనబడుతుంది. కాబట్టి మనం వాళ్ళు ప్రీ డిటర్మైన్డ్గా ఏదైతే రూల్లో చెప్పారో అవన్నీ కూడా ఫాలో అవుతా వెళ్తాం అనమాట. సో అందులో మనకేంటంటే ఇట్లా గోల్డెన్ రూల్స్ కానీ ఆ రూల్స్ ప్రకారమే, లైక్ గోల్డెన్ రూల్స్ ఉన్నాయంటే పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్, ఇట్లా మనం చెప్పుకున్నాము. అలాగే అందులో కూడా వాటి మీద ఎంట్రీస్. అందులో రియల్ అకౌంట్లో 2 రకాలు ఉంటాయి. కంటికి కనబడే ఆస్తి, కంటికి కనబడిన ఆస్తి. కంటికి కనబడిన ఆస్తి అంటే ఏముంటుంది సార్ అంటే, కంటికి కనబడింది ఆస్తి కాదు కదా, మీరు ఎందుకు రాస్తున్నారు అని అంటే ఉండదు మనకి. లైక్ గుడ్ విల్ లాంటిది కానీ, మనం ట్రేడ్ మార్క్స్ అని ఉంటాయి, మనమే వాడాలి. అది ఆర్ఆర్ అంటే రోల్స్ రాయలు, ఆర్ఆర్ స్పోర్ట్స్ వేర్. అలాగే పేటెంట్స్ అని ఉంటాయి, అది ఆ కంపెనీ మాతో బిజినెస్ చేయాలి, ఆ పర్టికులర్ ప్రోడక్ట్లో పేటెంట్ చేయాలని అంటే మనమే చేయాలి అని కొన్ని రూల్స్ ఉంటాయి. అలాగే కాపీ రైట్స్ అంటాం, సినిమాలకి ఒకళ్ళే, లైక్ అమెజాన్లో వాళ్ళు అంటే అమెజాన్ వాళ్ళే డిస్ప్లే చేయాలి, హాట్స్టార్ ఉంటే హాట్స్టారే డిస్ప్లే చేయాలని రూల్స్ ఇచ్చేసారనమాట. సో ఆ రూల్స్ ప్రకారం మనం అకౌంట్స్ చేస్తూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చూసుకుంటే రికార్డ్ చేసేటప్పుడు డేట్, పర్టికులర్స్ ఇవన్నీ లాస్ట్ క్లాస్లో చెప్పాం. కాంపౌండ్ ఎంట్రీ 2 కలిస్తే చేసింది. అలాగే ఎవరికైనా కొంచెం ఈజీగా అనిపిస్తే నేను చెప్పినవి ఇలాంటివి కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాను. మీరేం చేస్తారంటే లిటరల్లీ స్క్రీన్ షాట్ తీసుకొని ఈ లెక్క మీద కూడా చేయడానికి ట్రై చేయండి. కొంచెం కష్టంగా ఉంటాయి ఇందులో లెక్కలు. సో అట్లాగే మనకేంటంటే కొన్ని డిఫరెంట్ రూల్స్ ప్రీ డిటర్మైన్డ్ ఉంటాయి. అవి నేను పెడతాను, లైక్ మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఏంటంటే అసలు ఇన్ని చెప్తున్నారు మీరు, ఏ దాంట్లో ఏం అండర్ గ్రూప్ వేయాలి అని మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. సో అది రాకుండా ఉండేటట్టు నేనేం చేస్తానంటే ఒక 40నో ఎన్నో ఉంటాయి, లిటరల్లీ తెలుగులో కూడా ఉంటాయి, తెలుగు ఇంగ్లీష్ కాంబినేషన్లో ఉంటాయి. అవి నేను పెడతాను. అవి కుదిరితే నోట్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోండి. అంటే ఏది ఏ కేటగిరీ, ఏ ఐటెము ఏ అండర్ గ్రూప్లోకి వస్తుంది అని చాలానే ఉన్నాయి. బట్ ఎక్కువగా వచ్చే మటుకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సో డైరెక్ట్ ఎక్స్పెన్స్లో కనుక మనకి మెయిన్గా ఏమొస్తాయి అనేది మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం గ్రూప్లో ఒక చిన్న పోస్ట్, ఒక ఫోటో పెడతాను, చూడండి. సార్ కెన్ యూ ప్లీజ్ దాన్ని మెయిల్ చేసేస్తే మెయిల్లో మేము షేర్ చేసుకుని ప్రింట్ తీసేసుకుంటాం, సో దట్ బెటర్ కదా మా అందరికి కూడా. ఒక 10 pages ఆర్ 15 pages వాట్ ఎవర్ మేబీ ఇట్ ఈస్, అది ప్రింట్ తీసేసుకుంటే హార్డ్ కాపీ పక్కన పెట్టుకొని చూసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ దీంట్లో అయితే వెనక్కి వెళ్ళి చూడటం కంటే కూడా హార్డ్ కాపీ ఇస్ బెటర్ మోర్ అనుకుంటున్నాను. ఓకే సార్, అలాగే చేద్దాం. మెయిల్లో చేసేయండి ధనరాజ్ గారు, అందరికీ కూడా మెయిల్లో పెట్టించేయండి సార్ కొంచెం. అలాగే సార్ చేద్దాం. సో ప్రస్తుతానికి ఇది గ్రూప్ లో పెట్టాను, దాన్ని ఒక పీడిఎఫ్ కింద స్కాన్ చేసి మెయిల్లో పంపిస్తాను నేను. ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమేమి వస్తాయో ఒకసారి మీరు గ్రూప్లోకి వెళ్ళి చూస్తే కనుక, అంటే రన్నింగ్లో ఉంటే లైక్ మొబైల్తో యాక్సెస్ చేస్తే వద్దు, కంప్యూటర్తో యాక్సెస్ చేస్తే గ్రూప్లో చెక్ చేసుకోవచ్చు. సో కేవలం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మనకి ఏమొచ్చాయి అని అంటే ఏమొచ్చాయండి? వేజెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్, ఫ్యూయల్,
ఫ్యాక్టరీ రెంట్, ఫ్యాక్టరీ ఎలక్ట్రిసిటీ, క్యారేజ్ ఇన్వర్ట్, పవర్, ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్. ఇవి మాత్రమే డైరెక్ట్లోకి వస్తాయి. ఇంకా మిగతావి ఏదైనా సరే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సే. మ్యాక్సిమం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సే వస్తుంది. మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవడానికి కూడా ఏమి ఉండదు. రోజు అలవాటు ప్రకారం మనకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇంకా మనం ఫస్ట్ సెకండ్ లెక్కలోనే ఉన్నాం. దగ్గర దగ్గర కోర్స్ అయిపోయేటప్పటికల్లా ఒక 60 లెక్కలు చేస్తాం. నేను 30 చెప్తా, మీరు 30 చేస్తారు. 60 చేస్తాం కాబట్టి ఇవన్నీ నోట్ మీద మనకి తిరుగుతూ ఉంటాయి. Yes, sir. ఓకే, నెక్స్ట్ అట్లాగే లెట్ us కంటిన్యూ. పెట్టి అకౌంట్. సో పెట్టి మళ్ళీ అకౌంట్ కంప్యూటర్ అదే వచ్చింది. మళ్ళీ కంప్యూటర్ వచ్చింది సార్. మళ్ళీ కంప్యూటర్ వచ్చింది, ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు సార్. అంతే కదా సార్? అంతే సార్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇది త్రూ cre- బ్యాంక్ లో ఇంట్రెస్ట్ అకౌంట్, ఇండైరెక్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్ ఏం చెప్తాం సార్ మనం? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇన్కమ్. ఇండైరెక్ట్ ఇన్కమ్ సార్. ఇన్కమ్ సార్. ఇంట్రెస్ట్ వచ్చింది మనకి. అంటే మన దగ్గర అవును సార్, అవును. వరకు వడ్డీకి తిప్పాం, వడ్డీ నుంచి వచ్చింది. Yes, sir. సో ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రస్తుతానికి అవును. మనకి లైక్ కొన్ని వచ్చేసి తెలియవు కాబట్టి నార్మల్ గా నేను చెప్తున్నాను. మొబైల్ అనేది అమ్మాం, 50% లాభం వచ్చింది. సో ఇది కూడా ఒక రకమైన ఇన్కమ్మేగా మనకి. సో మనం ఏం చేస్తాం అనంటే దీన్ని ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ మొబైల్ అని చెప్పేసి రాస్తాం సార్. అంటే ఏంటి? మొబైల్ అమ్మడం వల్ల వచ్చిన లాభం, ఇది కూడా మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వెళ్తుంది. సో ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటానంటే ఈ పార్ట్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే సార్. సో స్టూడెంట్స్ ఎవరైనా స్క్రీన్ షాట్ తీస్తే దానిలోకి షేర్ చేయండి, పెట్టండి. నెక్స్ట్, సో కంపెనీ క్రియేషన్ అయిపోయింది, లెడ్జర్ క్రియేషన్ అయిపోయింది. ఇప్పుడు ఓచర్ ఎంట్రీ. సో కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్ అండ్ ఓచర్. సో ఓచర్ అనేది మనకి ఏమైంది సార్? నార్మల్గా కంపెనీ క్రియేషన్ అయిపోయింది, లెడ్జర్ క్రియేషన్ అయిపోయింది, లాస్ట్ స్టెప్ ఓచర్ ఎంట్రీ. సో Voucher ఓచర్ entry. ఎంట్రీలో కనుక మనం చూసుకుంటే ఫస్ట్ మనకి ఏమొచ్చింది? గోపాల్ స్టార్టెడ్ న్యూ బిజినెస్ విత్ 1,25,000. సో గోపాల్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాడు అంటే డబ్బు వస్తుంది కంపెనీకి, రిసిప్ట్లో పెట్టుకుంటాం. సో క్యాష్ అండ్ గోపాల్ అని రాసాం. సో ఇక్కడ మనకి ఎలా ఉంటుంది అని అంటే క్యాష్ గోపాల్ 1,25,000. ఎంతండి? 1,25,000తో బిజినెస్ అనేది మనం స్టార్ట్ స్టార్ట్ చేసి చేసాం. నెక్స్ట్ అట్లాగే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు సార్. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ అనేది మనం ఓపెన్ చేసాం. సో బ్యాంక్ Yes, అకౌంట్ ఓపెన్ చేసాం కాబట్టి మనకి ఏం చేయాలి? బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే దానికి ట్రాన్సాక్షన్ అక్కర్లేదు, ఎందుకనంటే ఇందాకడే రాస్తాం అక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ లో, అది మనకి బ్యాలెన్స్ షీట్ లో తేలిపోద్ది. ఇప్పుడు కంప్యూటర్ sir. పర్చేజ్డ్ త్రూ బ్యాంక్ Computer 25,000. సో కంప్యూటర్ పర్చేజ్ త్రూ బ్యాంక్ 25,000. సో కంప్యూటర్ కొన్నాము, ఈ మూడు Yes, sir. పేమెంట్. ఈ మూ- హలో సార్ అదే మిగతా రెండు ఇక్కడే వేసేది సార్. అవి 2 సార్లు కొన్నాం కదా. అంటే మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటామని అనుకుంటే వేసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ sir. నిజమైన సినారియోలో ఇదొక 2వ తారీఖు, ఇదొక 5వ తారీఖు, ఇదొక ఓకే సార్. 7వ తారీఖు అట్లా జరిగింది అనుకోండి, మనం ఒకేసారి వేయలేం కదా. అప్- డేట్ అంతే బేస్ సార్, అంతే సార్. డిఫరెంట్ ఓచర్స్ అనేవి వేయాలి మనం. ఓకే, నెక్స్ట్ sir, okay. అట్లాగే సో కంప్యూటర్ అకౌంట్ 25,000. Yes, sir. అయితే ఆడేమన్నా చెప్పాడా స్పెసిఫిక్ గా? అంటే లెక్కలో త్రూ బ్యాంక్ అని చెప్పాడు చూసారా? అని అంటే మనకి sir, yes, sir. బ్యాంక్ అకౌంట్ లో డిఫరెన్స్ తెలియాలి. సో ఈ పైన ఈ లెక్కలో ఇవాళ నేర్చుకునేది మనం ఇదే, క్యాష్ బదులు ఎస్బీఐ అని పెడతాం. అలాగే ఎస్బీఐలో 1,25,000 ఎంతో 75,000 ఉన్నాయి. 75,000. 75,000 ఉంది సార్. సో ఇక్కడ మనం కంప్యూటర్ అకౌంట్ అని తీసుకున్నాము. అలాగే కంప్యూటర్ అకౌంట్ లో అమౌంట్ ఎంత? 25,000. సో 25,000. సో 25,000 టైప్ చేయగానే చూడండి, ఇక్కడ 25,000 కొట్టగానే ఇక్కడ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మనకు బయటపడిపోద్ది.
75,000 కాస్త 50,000 అవ్వాలి. 45,000 ఎక్కువ. అయిపోయిందా? ఓకే సార్. సో ఇక్కడే మనకి Yes, sir. టాలీలో చూపిస్తా ఉంటది. మనం అదే టైంలో మన బ్యాంక్ అకౌంట్ ఫోన్‌పేలో ఇందులో చెక్ చేసుకుంటే బ్యాంక్ అకౌంట్ 50,000 కూడా చూపించేటట్టు వస్తదన్నమాట. సో క్యాష్, బ్యాంకు 2 ఆపరేట్ చేయడం ఎలాగా అనేది లెక్క ఇది. అలాగే మొబైల్ పర్చేజ్డ్ Yes. 10,000. నెక్స్ట్ మొబైల్ సార్. ఎస్ సార్. మొబైల్ కొన్నాము, అది కూడా పేమెంటే. మనకేమి చెప్పకపోతే క్యాష్ అనుకుంటాం. ఓకే సార్. ఎస్ సార్. 10,000 సార్. నెక్స్ట్ అట్లాగే మొబైల్ తర్వాత రెంట్ సార్. రెంట్. బ్యాంక్ రెంట్ పెయిడ్ త్రూ బ్యాంక్ 15,000. సో రెంట్ Yes, పెయిడ్ త్రూ బ్యాంక్ వచ్చేసి మనకి 15,000. ఇది కూడా బ్యాంక్ SBI. అన్నాడు కాబట్టి ఎస్బీఐ పెట్టుకున్నాం. ఎస్బీఐ అలాగే అకౌంట్. రెంట్ Yes, sir. 15,000. 15,000. నెరేషన్ ఇప్పుడు 35,000 చూపించాను సార్ అది. 35,000 చూపించింది సార్ అసలు. 35,000 డైరెక్ట్ గా చూపించేస్తుంది బ్యాంక్ లో ఎంత ఉందో. సో ఏంటో Yes, sir. మన దగ్గర అసలు డబ్బులు నెక్స్ట్ శాలరీ. రెడ్ కలర్ లో చూపించుద్ది. శాలరీ పెయిడ్ సార్. నెక్స్ట్ శాలరీ పెయిడ్ శాలరీ పెయిడ్ త్రూ బ్యాంక్. త్రూ 20. బ్యాంక్. ఎస్ సార్. సో మళ్ళీ బ్యాంక్ అకౌంట్ ఎస్బీఐ Salary. అకౌంట్. 22,000 సార్. 22,000. 22,000 సార్. నెక్స్ట్ అట్లాగే డొనేషన్ రిసీవ్డ్ డొనేషన్ 5,000. రిసీవ్డ్ సార్. డొనేషన్ 15,000 సార్. 15,000. 15,000. ఎస్ సార్. ఇది రిసిప్ట్స్ అండి. ఎంతండి? 15,000 సార్. 15,000 అండి. 15. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చింది, అరే ఇది 2 సార్లు వెళ్ళేసానా అంటే పేజ్ అప్ నొక్కోవచ్చు, పేజ్ డౌన్ నొక్కోవచ్చు కీబోర్డ్ లో. Okay. బాణం గుర్తులు పైన ఉంటాయి. నెక్స్ట్ బ్యాంక్ అంటే ఎస్బీఐ బ్యాంక్ అని కదండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న స్టూడెంట్ కి ఒక డౌట్ వచ్చింది, సార్ అక్కడ బ్యాంక్ అని ఉంటే మీరు ఎస్బీఐ ఎందుకు పెట్టారు అని అంటే, అక్కడ బ్యాంక్ అంటే మనకి ఎస్బీఐ బ్యాంకే కదా ఇక్కడ ఉంది. ఎస్ సార్. సార్ డొనేషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్ అని ఇవ్వలేదు కదా సార్. ఓకే, డొనేషన్ రిసీవ్డ్ కి బ్యాంక్ అని లేదా? ఓకే, కరెక్ట్. బాగా ఫాలో అవుతున్నారు నా దగ్గర ఉన్న స్టూడెంట్స్. గుడివాడ కర్ణభక్తుల స్టూడెంట్స్ బాగా తెలివైన. ఓకే, క్యాష్ ఏమి చెప్పకపోతే క్యాష్ పెడతాం. నెక్స్ట్ నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్ అండి. కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్. కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్ త్రూ బ్యాంక్. ఇలా 500. సో ఫస్ట్ రిసిప్ట్ కాబట్టి ఎస్బీఐ అకౌంట్, కమిషన్ రిసీవ్డ్ ఎంత? 10,500 సార్. 10,500 సార్. 500. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా మన బ్యాంక్ అకౌంట్ లో బ్యాలెన్స్ పెరుగుతా కనబడుతుంది. 13,000 23,500 అయింది స్క్రీన్ లో. ఓకే సార్. ఎస్ సార్. ఎస్ సార్. నెక్స్ట్ కంప్యూటర్ పర్చేజ్ సార్. కంప్యూటర్ పర్చేజ్డ్ 20,000. పర్చేజ్. సో ఆబ్వియస్లీ పేమెంట్ క్యాష్. కంప్యూటర్ అమౌంట్ 20,000 సార్. 20,000. 20,000. వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ పెట్టి ఎక్స్పెన్సెస్ సార్. 950. పెట్టి ఎక్స్పెన్సెస్ 950. సో పేమెంట్ క్యాష్, పెట్టి ఎక్స్పెన్సెస్ 950. 950 సార్. నెక్స్ట్ నెక్స్ట్ కంప్యూటర్ పర్చేజ్ త్రూ బ్యాంక్ అండి. 25,000. కంప్యూటర్ పర్చేజ్ త్రూ బ్యాంక్, బ్యాంకు ఎస్బీఐ అకౌంట్ 23,000. మరి యాక్చువల్ గా మనకి ఇక్కడ డౌట్ రావాలి మీకు. 25,000 అయిపోతుంది. 25,000 ఎక్కువ ఖర్చు పెడతాం సార్ ఇక్కడ. మన అది దగ్గర 23,500. కంపెనీస్ కి 10,000 అకౌంట్ ఉంటది, కరెంట్ అకౌంట్ అంటాం. దానికి మన వాడకాన్ని బట్టి ఇట్లా ఆపకుండా ఉండడానికి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అని ఒకటి ఉంటది. సో చూడండి అక్కడ రెడ్ కలర్ Yes, లోకి sir. వచ్చింది ఎక్సెస్ అమౌంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ పర్చేజ్ ఎంత అండి?
25,000 త్రూ బ్యాంక్ 25,000 సార్ ఎప్పుడైతే అలా వేసామో బ్యాంక్ అకౌంట్ లో 1500 రెడ్ బ్లాక్ 1500 ఇందాక 1500 డెబిట్ అన్నది ఇప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. అంటే అది ఓవర్ డ్రాఫ్ట్ అని. సార్ లైక్ ఒక లిమిట్స్ sir. ఉంటాయి బిజినెస్ ని బట్టి, ఒక 5,000 10,000 అక్కడ వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తుంది. ఓకే, ఓకే సార్. నెక్స్ట్ నెక్స్ట్ అట్లాగే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ సార్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ త్రూ బ్యాంకే మళ్ళీ. త్రూ బ్యాంక్ సో ఎస్బీఐ ఎస్బీఐ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ సార్ రిసిప్ట్ ఏమో 15,500 ఇందాక రిసిప్ట్ వేసానా? ఇంట్రెస్ట్ రిసీవ్డ్ రిసిప్ట్ ఏమో సార్. ఎస్, రిసిప్ట్. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ రిసిప్ట్ అమ్మా. నెక్స్ట్ అట్లాగే అమౌంట్ 15,500 అండి. 15,500 డన్. నెక్స్ట్ మొబైల్ వాజ్ సోల్డ్ 50% ప్రాఫిట్ సార్ ఇది. అంటే మొబైల్ 10,000 కొన్నాము, మనకి 50% లాభం అంటే 5,000. సో ఇది సింపుల్ గా 15,000 చెప్తాను. లెఫ్ట్ అండి. తర్వాత మనకి జర్నల్ వచ్చర్ వచ్చింది, అప్పుడు ఎంట్రీస్ తో ఎలా చేయాలో చెప్తాను. ఇప్పటికి మనకి రిసిప్ట్ పేమెంట్ లోనే ఉన్నాం, ఇంతకు మించి ఏం తెలియలేదు కాబట్టి స్పేస్ ఇచ్చి క్యాష్ తీసుకొని ఇక్కడ చూడండి. ఫస్ట్ మనకి మొబైల్ అకౌంట్ కొన్నప్పుడు 10,000 డెబిట్ బ్యాలెన్స్ అవుతుంది, పేమెంట్లు వేసాం కాబట్టి. సో మనం అమ్మినప్పుడు మనకు 15,000 వస్తాయి టోటల్ క్యాష్. దాన్ని మనం ఎలా అడ్జస్ట్ చేయాలనంటే మొబైల్కి 10,000 అని రాయాలి. సో ఎప్పుడైతే 10,000 రాసానో చూడండి అక్కడ మొబైల్ బ్యాలెన్స్ 0 అయిపోద్ది. అయిందా? తర్వాత వెంటనే ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ మొబైల్ అని ఇంకొక అకౌంట్ తీసుకోవాలి, మొబైల్ అమ్మడం వల్ల వచ్చిన లాభం. సో ఈ లాభం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లోకి వెళ్ళిపోద్ది, ఆ మొబైల్ బ్యాలెన్స్ షీట్ లో కనబడకుండా ఉంటది. సో మొత్తానికి కలిపేసి పర్ఫెక్ట్ గా అకౌంట్స్ అనేవి కనబడతా ఉంటాయి, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ మొబైల్. సో ఇక్కడికి మనకి లెక్క అనేది అయిపోయింది. అంతేనా? ఇంకేమైనా ఉందా? అంతే సార్, అంతే సార్, అయిపోయింది సార్. సో ఇప్పుడు మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే లిటరల్లీ మనకి ఎంత వచ్చింది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో మీరు ఈ లెక్క కూడా చెయ్యాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైతే చెప్పానో ఈ లెక్క కూడా మీరు చెయ్యాలి. మీకు అంతే వచ్చిందా రాలేదా చెక్ చేసుకోవాలి. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత వచ్చింది నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి 8,050. అలాగే బ్యాలెన్స్ షీట్ ఫిగర్ దీంతో పాటు ఇంకొక అమౌంట్ కూడా కావాలి నాకు, బ్యాలెన్స్ షీట్ ఫిగర్. సో బ్యాలెన్స్ షీట్ ఫిగర్ 2,08,50. సో ఈ రెండు మెయిన్ అన్నమాట నాకు లెక్క చేసినప్పుడు. సో అలాగా మీరు లెక్క చేశాక ఇప్పుడు సెకండ్ లెక్క మిమ్మల్ని సొంతంగా చేయమంటున్నాను కదా సార్, ఇది నాకు పోస్ట్ చేయండి. ఈ అమౌంట్ అందరికీ ఒకటి వస్తే ఓకే వెరీ గుడ్, అందరూ రాసినట్టు. లేదనంటే మనకి అందరికి ఒకటి రాలేదు అని అంటే ఎవరికైనా డిఫరెంట్గా వచ్చిందంటే వాళ్ళు ఎక్కడో తప్పు చేసినట్టు వాళ్ళు ఒకసారి వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళి చెక్ చేసుకోవాలన్నట్టు ప్రాక్టీస్ ప్రాబ్లంలో. అలాగే మనం ఇంకా చెక్ చేసుకోవచ్చు బ్యాలెన్స్ షీట్ లో. ఇప్పుడు కనుక మనం కరెంట్ అసెట్స్ లోకి వెళ్తే 2 రకాలు ఉన్నాయి. మన గల్లాపెట్టులో ఎంత క్యాష్ ఉండాలి? 1,24,050. బ్యాంక్ అకౌంట్లో ఎంత క్యాష్ ఉండాలి? 14,000 ఉండాలి. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన విషయాలు. సో టైం అయిపోయింది. సో ఇది ఇవాళ లెక్క. దీనికి మీరు ప్రాక్టీస్ సమ్ గ్రూప్ లో పెట్టాను. సార్ నాకు చిన్న డౌట్, ఇందులో కంప్యూటర్ పర్చేజ్డ్ 2 times వచ్చింది సార్. దానికి పర్టికులర్ డేట్ అన్నది 3 సార్లు మెన్షన్ వచ్చిందమ్మా. చేయాలండి. అంటే త్రూ బ్యాంక్ 2 times వచ్చింది కదా సార్. అవును, అది అంటే డేట్ ఎందుకు మెన్షన్ చేయట్లేదు అని అంటే మనం ఫ్రీ వర్షన్ వాడుతున్నాం. అంటే మనం లైసెన్స్డ్ వర్షన్ కి ఫ్రీ వర్షన్ కి తేడా ఏంటంటే డేట్లు పనిచేయవు. సో అందుకని మనం డేట్ వేయట్లా. యాక్చువల్ గా మనం F2 అనే బటన్ నొక్కితే చూసారా స్క్రీన్ లో కరెంట్ డేట్ అని వచ్చింది. వాళ్ళ డేట్ పెట్టుకొని మనం ఓచర్ ఎంట్రీ చేసేసుకోవచ్చు డైరెక్ట్ గా. కానీ ఇది పెడితే మన వర్షన్ లైక్ పనిచేయదు. టాలీ డబ్బులు కట్టు ముందు అని ఆగిపోతా ఉంటది. సో అందుకని మనం డేట్ అనేది పెట్టుకోము. ఇన్ కేస్ ప్రాక్టికల్ గా మీరు ఓన్ గా చేసుకోవాలి, డిఫరెన్స్ తెలుసుకోవాలి బయట రియల్ టైంలో అని అంటే ఇందాక చెప్పినట్టు ఆ నెరేషన్ లో డేట్ వేసుకోండి. బిల్ ఇచ్చేటప్పుడు వాటికి అది ఉపయోగపడుతుంది. లేదు మంచి కంపెనీలో జాబ్ చేస్తే వాళ్ళే మనకి కొనిచ్చేస్తారు. అందులో సర్వర్ అయితే 4 లక్షలు ఎంతో ఉంటది.
నార్మల్ది అయితే సిల్వర్ ఎడిషన్ అంటాం, అంటే ఒకళ్ళు వాడతారు, అది 21,000 ఉంటుంది. మల్టీ యూజర్కి గోల్డెన్ ఎడిషన్ ఉంటుంది, దానికైతే 10 మంది వాడుకోవచ్చు, అది 50,000 అంత ఉంటుంది. అలా ఉంటాయి అన్నమాట. చెప్తున్నానా ఏదో అడుగుతున్నావు? అంటే ఆ రోజు ఏ ట్రాన్సాక్షన్ చేసినా ఆ డేట్ చూపించేస్తా ఆటోమేటిక్, ఒకసారి మనం డేట్ వేస్తాం అంతే కదా సార్? అంతే సార్. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఓచర్ వేసాం, ఎస్ సార్. అక్కడ డేట్ ఉంది చూసారా, మొదటి ఏప్రిల్ 2023 అని చూపిస్తుంది, కానీ అక్కడ 2 అవును సార్. F2 అని నొక్కి మనం డేట్ మార్చుకోవాలి. మార్చుకోవాలి సార్. ఎస్ సార్. ఎస్ సార్. కానీ ఇప్పుడు మనం ఫ్రీ వర్షన్ వాడుతున్నాం కాబట్టి డేట్ కదపకూడదు. డేట్ అన్నది కనిపి అలాగే సార్. అలాగే సార్. ఓకే. గ్రూప్ లో సార్. ఏదో నెంబర్ యాడ్ చేయాలనంట, ఎవరో మెసేజ్ పెట్టారు, వర్ష అంట. ఒకసారి బ్యాక్ గా చేస్తారు సార్ ఒకసారి. నేను యాడ్ చేస్తాను సార్. ఓకే సార్. నేను యాడ్ చేస్తానండి. ఓకే సార్. చందు గారు. ఓకే సార్. అయితే సరే సార్, అయితే అయిపోయింది వాళ్ళ క్లాసు, ఆల్రెడీ 3 నిమిషాలు లేట్ అయిపోయింది మీ అందరికీ. పాయింట్ సార్, జస్ట్ 1 సెకండ్. ఓకే సార్. డొనేషన్స్ అన్నవి క్యాష్ ఇచ్చేది 2,000 కి మించిందంతా కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయాలి కదా? డొనేషన్ Basically. సార్? అవును. డొనేషన్ అంటే ఇప్పుడు లైక్ అందులో కూడా రూల్స్ ఉంటాయి కదా సార్, ఇన్కమ్ ట్యాక్స్ లో. లైక్ మీరు ATG డిడక్షన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే మనకు అది అప్ టు 1 lakh ఎంతో సబ్మిట్ చేస్తుంది. బట్ యాజ్ పర్ మనకేంటంటే 10,000 దాటిన అమౌంట్ అయితే మనకి నార్మల్గా బ్యాంక్లో ట్రాన్సాక్షన్ చేయాలి అని కొత్త రూల్ వచ్చింది. బట్ నార్మల్గా మనం ఏంటంటే ట్రాన్సాక్షన్స్ చేసేస్తూ ఉంటాం, బట్ ఏంటంటే చేయకూడదు అని రూల్ లేదు. చేస్తే గనక ఆ అమౌంట్కి ట్యాక్స్ పడుతుంది ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం. ఇప్పుడు డొనేషన్ మేము 2,000 యాక్సెప్ట్ చేస్తాను అని అంటాడు ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం. 2,000 దాటి చేసాం, మన ఇష్టం, మనం దాన్ని ఇన్కమ్ ట్యాక్స్లో ఎగ్జామ్షన్ కింద ఇవ్వం. లైక్ మనకి 80C అని ఉంటుంది, LIC రిలేటెడ్, అట్లాగా డొనేషన్స్కి ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్ లిమిట్ ప్రకారం వాడు కన్సిడర్ చేయడంటే 2,000 వరకు ఆ ట్రాన్సాక్షన్లో కన్సిడర్ చేస్తానని ఉంటుంది. సో అది ఇట్ కమ్స్ ఆన్ ఇది రియాలిటీ. అది టాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు అక్కడ మనం ఇన్ కేస్ ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి ఉంటే వాడు ట్యాక్స్ కట్టడు అంతే. ట్యాక్స్ ఆడిటర్, గుంటూరు ఆడిటర్, ఆయన ఏంటంటే 2,000 కి మించి ఆశ్రమానికి తీసుకున్న వాటన్నిటికీ కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయండి, 2,000 లోపువే మీరు రిసీట్స్ ఇవ్వండి అని చెప్పాడు. అందు గురించి Yes, క్లారిటీ మిమ్మల్ని అడుగుతున్నాను అన్నమాట. 2,000 మించి మనం ఇస్తే ట్యాక్స్ పడుతుంది ఆ అమౌంట్ మీద మనకి. అది మనం డొనేషన్ చేసింది ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు రివర్స్ లో, ట్యాక్స్ కట్టే పని లేకుండా. ఆ అమౌంట్ తగ్గుద్ది మనకి. తగ్గనివ్వకుండా ఇప్పుడు మనం ఎక్కువ చేసామని అనుకోండి, మనకి ఫ్లోలో అది ట్యాక్స్ క్యాల్కులేషన్ అప్పుడు కన్సిడర్ చేయరు అంతే. క్యాష్ ట్రాన్సాక్షన్ కూడా డైరెక్ట్గా ఒక మనిషికి వేసేటప్పుడు మనకి 10,000 దాటి వేయకూడదు. సో అట్లాంటి రూల్స్ కూడా ఉన్నాయి. బట్ ఇన్ కేసు వేసేసాం లెక్క ప్రకారం మనకి సింపుల్గా ట్యాక్స్ పడుతుంది అంతే. ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. 5 minutes లేట్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ నైట్.